మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. డాక్టర్ గారు, మీరు చేసిన కృషికి ప్రభుత్వం గుర్తించి మీకు పద్మశ్రీ ఇచ్చింది. మనం అంటే ఒకప్పుడు చూసేవాళ్ళము, అంటే స్టంట్కు ఎంత ఖర్చు అయ్యేది, ఆ తర్వాత ఇండియన్ మ్యానుఫ్యాక్చర్స్ వచ్చి ఖర్చును తగ్గించడం, మోస్ట్ అఫోర్డబుల్ జరిగింది. ఈ రోజు వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళు మీలాంటి సజ్జనుల కోసం ఇక్కడికి వస్తున్నారు. సో మెడికల్ టూరిజం పెరిగింది. మీరు అంటే ఇంకా ఈ హృదయానికి సంబంధించి, గుండెకు సంబంధించి ఏ ఏ మార్పులు వస్తే ఈ ఇంకా స్థాయి పెరిగే అవకాశం ఉంది, క్వాలిటీ పెరిగే అవకాశం ఉంది, ఏం జరగాలని మీరు భావిస్తున్నారు? ఫస్ట్ అండి, నేను ఇందాక చెప్పినట్టు యంగ్ ఏజ్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలండి. ప్రివెన్షన్ ఇస్ ద కీ. మన కోవిడ్ వచ్చింది, హాస్పిటల్స్ సరిపోయినాయా? అమెరికాలో చాలేదు, యూరోప్లో చాలా, అప్పుడు మనకంటే హాస్పిటల్ లేవు అంటారు. సో జబ్బు వచ్చిన ట్రీట్ చేయటం అనేది ఏంటంటే, ఒక చిల్లుబడిన కొండ బుచ్చుకుని నీళ్లు క్యారీ చేస్తున్నట్టే ఉంటుంది. మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి నీళ్లు పోతాయి, మళ్ళీ ఇక్కడికి వస్తారు, పట్టుకెళ్తారు, అక్కడ నీళ్లు ఉండవు. సో అందుకనంటే ప్రివెన్షన్ మీద మనం వర్క్ చేయండి, మనకి ఎన్ని డబ్బులు వచ్చినా, ఎన్ని హాస్పిటల్స్ వచ్చినా పనిచేయదు. అది కార్పొరేట్ హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీ కాదు, గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి మనిషికి కూడా ఈ ప్రివెంటివ్ చెకప్స్ రీచ్ అయ్యేటట్టు చేసిన రోజునే మీరు 1,00,000 ఖర్చు పెడితే 1,00,00,000 మందిని సేవ్ చేయగలరు. 1,00,00,000 రూపాయలు ఖర్చు పెడితే ఇప్పుడు 10 మందిని సేవ్ చేయగలరు. సో ప్రివెన్షన్, అందుకని ఎడ్యుకేషన్లో మార్పు రావాలి. హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రివెంటివ్ చెకప్స్కి ఇవ్వాలి, కంపల్సరీ చేయాలి. నేను మీతో అన్నట్టు ఎంప్లాయీస్ కంపల్సరీ చేయాలి. గవర్నమెంట్ పూళ్ళ మందికి ఫ్రీ బ్యాంక్ ట్రాన్స్ఫర్లు ఇవన్నీ ఇస్తుంది. వాళ్ళ హెల్త్ చెకప్లు అయితేనే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఫ్రీ స్కీమ్స్ అన్నీ కూడా హెల్త్ చెకప్స్తో లింక్ చేయాలి. వాళ్ళే ఎఫర్ట్ చేయలేరు, వాళ్ళకే ఇంపార్టెంట్. వాళ్ళు చెకప్ చేయించుకుంటేనే నెలకి సీనియర్ సిటిజన్ 5,000 ఇవ్వు, 3,000 ఎంతన్నా ఇవ్వు. కాబట్టి గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటికీ కూడా కంపల్సరీ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ పేస్ అందరూ చేయాలి. స్కూల్స్ అన్నిటిలో పిల్లలకి ఓన్లీ హెల్త్ చెకప్స్ అయిన వాళ్ళకే సీట్లు ఇవ్వాలి పిల్లలకి, లేకపోతే అవ్వదు. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ ఏంటంటే ఇన్స్టిట్యూట్స్ క్రియేట్ చేయాలి హెల్త్ చెకప్స్కి. అలా చేసిన రోజున హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. రెండోది, ప్రతి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. మనం అనుకుంటాం కానీ చీప్గా అన్నీ చేయలేము. మీ క్వాలిటీ కాస్ట్ మనీ, యూ పే పీనట్స్, యూ గెట్ మంకీస్. ఊరిని అన్నారా? అనలేదు కదా. ఇప్పుడు బేసిక్గా కారు దొరుకుతుంది, టాప్ సేఫ్టీ కార్స్ ఉంటాయి, మరి వాటి కాస్ట్ అవుతాయి సేఫ్టీ పెరగాలంటే. అందుకని అంటే కాస్ట్ తగ్గించడం గురించి మనం ఆలోచించకూడదు, మన ఎఫోర్డబిలిటీని పెంచాలి, ఇన్సూరెన్స్ ద్వారా పెంచాలి. కాబట్టి ఏంటంటే ఈ పబ్లిక్ ఎడ్యుకేషన్ చైల్డ్హుడ్లోనే, పెద్దవాళ్ళకి ఎన్ని చెప్పినా కానీ కుక్కతో వంకిరండి, మనం మార్చలేము. సిగరెట్లు తాగేవాడిని తాగద్దురా అండి ఎన్నిసార్లు చెప్తే ఆపగలమండి? ఆపలేము. ఇప్పుడు పిల్లల టైం. సో నేను అనుకుంటామండి, హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి, అందరికి రీచ్లోకి రావాలంటే ప్రివెన్షన్ ఈజ్ ద ఓన్లీ కీ. అప్పుడు మీకు కొద్ది అపోలో హాస్పిటల్స్ ఉన్నా ఎక్కువ మంది కేర్ ఇవ్వగలం, లేకపోతే ఎంతమందికి ఇవ్వగలం అంటే ఇవ్వలేం కదా. సో ప్రివెన్షన్ వర్క్ చేయాలి, హెల్త్ ఇన్సూరెన్స్ మీద వర్క్ చేయాలి, ఈ కంపల్సరీ చేయాలి.